పల్లవి ఒక నిశ్శబ్దంగా ఉండే, మంచి హృదయమున్న అమ్మాయి. ప్రతిరోజూ సాయంత్రం ఆమె శృతికో కేఫే అనే చిన్న, ప్రశాంతమైన చోటికి వెళ్లి కూర్చోవడం ఇష్టం. అది కేవలం కేఫే కాదు, ప్రేమతో రక్షించబడిన ఆవులకు ఒక సురక్షితమైన ఇల్లు. పని అయిపోయిన తర్వాత పల్లవి మామిడి చెట్టు. ఒక వర్షపు సాయంత్రం కేఫే ప్రవేశద్వారం దగ్గర చిన్నపాటి గాయపడిన పగటిని ఆమె చూసింది. అది వణుకుతూ, భయపడుతూ, లేచే స్థితిలో కూడా లేదా. ఆలస్యం లేకుండా పల్లవి లోపలికి పరిగెత్తి కేఫే యజమాని అయిన పెద్దమ్మ శ్రీరుతిని పిలిచింది. ఇద్దరూ దాన్ని ఎత్తుకుని లోపలికి. తర్వాతి కొన్ని వారాల్లో పల్లవి ప్రతిరోజూ కేఫేకి వచ్చేది, శుభ్రం చేస్తూ, ఆ పగటికి ఆహారం పెడుతూ, దానితో మాట్లాడుతూ. క్రమంగా పగటి కోలుకుంది. పల్లవి కేఫేలోకి అడుగుపెట్టగానే అది వెంటనే ఆమె దగ్గరకు పరిగెత్తివచ్చి ప్రేమగా మొగ్గుపెట్టేది. ఆ బంధాన్ని చూసి శృతి నవ్వుతూ, నువ్వు పగటిని మాత్రమే కాదు పల్లవి, ఈ కేఫే మొత్తం హృదయాన్ని నయం చేశావు అని చెప్పింది. పల్లవి ఆ పగటిని ఆలింగనం చేసుకుంది. ఆమె కళ్లలో ఆనంద కన్నీళ్లు మెరిశాయి. ఆ క్షణంలో ఆమె గ్రహించింది, కొన్ని చిన్న ప్రాణాలే మన హృదయాన్ని అత్యంత లోతుగా తాకుతాయి. అవసరమైతే నేను కథను మరింత భావోద్వేగంగా, పొడవుగా లేదా పిల్లల కోసం సరిపోయేలా మార్చి ఇస్తాను.